ఒక్కసారి చేయి జారిపోతే తిరిగి రానిది ఏదైనా ఉంది అంటే అది సమయం మాత్రమే. కాలాన్ని నిరంతరం సద్వినియోగపరుచుకోవాలి. సమయాన్ని దుర్వినియోగపరుచుకోకుండా ఎవరైతే తమ జీవితాలలో కష్టపడతారో వాళ్లే తమ జీవితాలలో విజేతలుగా నిలుస్తారు. మనలో చాలా మంది నాకు టైం సరిపోవడం లేదు, లేకపోతే అది చేసేవాడిని ఇది చేసేవాడిని అంటూ ఉంటారు. అది సరైన వాదన కాదు. టైం అనేది అందరికీ సమానమే. పేదవాడి నుంచి ప్రపంచ ధనవంతుడి వరకు అందరికీ రోజుకు 24 గంటలే. కాలం విలువ తెలుసుకొని పొదుపుగా వాడుకుంటే జీవితంలో గొప్పవాళ్ళు అవుతారు, లేకపోతే సామాన్యులుగానే మిగిలిపోతారు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన రోజులో కాలాన్ని దుర్వినియోగపరిచే 5 ముఖ్యమైన కారణాల గురించి తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్. వెల్కమ్ టు తెలుగు బయోఫాక్ట్ ఛానల్. నెంబర్ 1, అతి నిద్ర. మనం రాత్రి 10 గంటలకు పడుకొని ఉదయం 7 గంటలకు లేచి ఒకటే టెన్షన్ పడిపోతూ హడావిడి చేస్తూనే ఉంటాం. రాత్రి ఈ పని చేసి ఉంటే ఇంత టెన్షన్ ఉండేది కాదు అనుకున్న సందర్భాలు ఎన్నో. మీరు గనక రోజు 12 గంటల లోపు పడుకొని 5 గంటల లోపు మంచం మీద ఉండకూడదు అనుకుంటే రోజుకు 4 గంటల సమయాన్ని సంపాదించుకున్నట్టే. అంటే సంవత్సరానికి 60 రోజులు, అంటే 2 నెలల సమయాన్ని మనం సంపాదించుకున్నట్టే. చరిత్రలో సుస్థిర స్థానాన్ని పొందిన మహనీయులు, గొప్పవారు అందరూ కూడా రోజులో నిద్రపోయేది కేవలం 5 నుంచి 6 గంటలు మాత్రమే. నెంబర్ 2, బద్ధకం. కాలాన్ని దుర్వినియోగపరిచే వాటిలో మరొకటి బద్ధకం. సాధారణంగా మనసు సుఖాన్ని, బుద్ధి హితాన్ని కోరుకుంటాయి అంటారు. ఉదయం 5 గంటలకు లేవమని బుద్ధి చెప్తే కాసేపు పడుకో, ఏమీ పర్వాలేదు అని మనసు చెప్తుంది. మనం మనసు మాటే వింటాం గాని బుద్ధి మాట వినం. అందుకే ఈ అనర్థాలు. కాబట్టి మనం మన మనస్సును అదుపులో పెట్టుకుంటే బద్ధకాన్ని జయించవచ్చు. నెంబర్ 3, చేసిన పనిని మళ్లీ చేయడం. ఏదైనా పని చేసేటప్పుడు శ్రద్ధ వహించి చేసినట్టయితే ఆ పనిని మళ్లీ చేయాల్సిన అవసరం ఉండదు. చేసిన పనిని మళ్లీ చేయడం అనేది సమయాన్ని వృధా చేయడం మరియు మన ఏకాగ్రత లోపాన్ని సూచిస్తుంది. దినచర్యను ఒక ప్రణాళికబద్ధంగా రాసుకోవడం వల్ల సమయాన్ని పొదుపు చేసుకోవచ్చు. ఉదాహరణకి ఒక చోటుకు వెళ్లేటప్పుడు అక్కడ చేయవలసిన పనులన్నీ ఒక కాగితం మీద రాసుకొని వెళ్ళినట్టయితే అన్నీ ఒకేసారి పూర్తి చేసుకోవచ్చు. నెంబర్ 4, సోషల్ మీడియాకి ఎక్కువ సమయాన్ని కేటాయించడం. ప్రస్తుత కాలంలో యువత విజ్ఞానం కన్నా వినోదానికే ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నారు. జియో వచ్చిన దగ్గర నుంచి మరీను ఫ్రీ నెట్ తో సోషల్ మీడియాలో ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్, గేమ్లతో గడపడానికే ఉపయోగించే సమయాన్ని మీ యొక్క జీవితం యొక్క గమ్య సాధనకు ఉపయోగిస్తే అనుకున్న టైం కంటే ముందుగానే మీరు మీ గమ్యాన్ని చేరుకోవచ్చు. ఒక్కటి గుర్తుంచుకోండి, సోషల్ మీడియా అంటే మీ జీవితాన్ని బయట పెట్టడం, ఎదుటివారి జీవితాల గురించి తెలుసుకోవాలనే కుతూహల పడటమే. వాటి వల్ల ఉపయోగం లేకపోను, మిగిలేది సమయం వృధానే. నెంబర్ 5, అనవసరపు మాటలు తగ్గించుకోవడం. మనలో కొంతమంది ఫోన్లు పట్టుకొని గంటలు మాట్లాడుతూనే ఉంటారు. తమని గుర్తించాలని తమ గురించి ఏవేవో గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు, లేదా తమ స్థాయిని పెంచుకోవడం కోసం అవతల వ్యక్తిని చులకనగా చేసి మాట్లాడుతుంటారు. అది సరైన వాదన కాదు. ఇలా ఒక ఆయన మరొక వ్యక్తితో సుమారు 2 గంటల సేపు మాట్లాడిన తర్వాత, హమ్మయ్యా మీతో మాట్లాడాక నాకు తలనొప్పి పోయిందండి అన్నారు. దానితో రెండో వ్యక్తి, అదెక్కడికి పోలేదండి, నాకు చుట్టుకుంది అన్నాడు. సో ఇది ఫ్రెండ్స్, మన రోజుని దుర్వినియోగపరిచే 5 ముఖ్యమైన కారణాల గురించి తెలుసుకున్నాం కదా. సో ఈ కారణాలకు మనం ఎప్పుడూ దూరంగా ఉండాలి. అది మన జీవితానికి చాలా మంచిది. మన జీవితంలో ఇటువంటి వాటికి దూరంగా ఉండి మన సమయం విలువను తెలుసుకొని జీవితంలో కష్టపడితే మనం కూడా తప్పకుండా గొప్పవాళ్ళవుతాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.